నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం డిసెంబర్ 12వ తారీఖు గురువారం 2024వ సంవత్సరం పంచాంగం ప్రకారము సూర్యోదయము ఉదయం 6 గంటల 40 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 5 గంటల 30 నిమిషములకు, తిథి ద్వాదశి రాత్రి 10 గంటల 25 నిమిషముల వరకు, నక్షత్రం అశ్విని ఉదయం 9 గంటల 51 నిమిషం వరకు. అయితే వర్జ్యం సాయంత్రం 6 గంటల 39 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల 7 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 10 గంటల 20 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల 4 నిమిషాల వరకు. తదుపరి మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 27 నిమిషముల వరకు దుర్ముహూర్త సమయము. రాహుకాలము మధ్యాహ్నం 1 గంట 32 నిమిషముల నుండి మధ్యాహ్నం 2 గంటల 54 నిమిషముల వరకు రాహుకాల సమయము. యమగండ సమయము ఉదయం 6 గంటల 40 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 2 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 4 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 52 నిమిషముల వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 3 గంటల 26 నిమిషముల నుంచి తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషముల వరకు అమృత ఘడియలు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 48 నిమిషముల నుంచి 12 గంటల 31 నిమిషం వరకు అభిజిత్ ముహూర్తం ఉన్నది. ఇది ఈ రోజు పంచాంగం. నమస్తే. డిసెంబర్ 12, 2024 గురువారం రోజున ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు, పరిహారాలు ఎలా ఉండబోతున్నాయి పరిశీలిద్దాము. ముందుగా మేషరాశి వారికి వృత్తి విద్యా రంగంలో కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు, మద్దతు కనపడుతోంది. కుటుంబ వాతావరణం చాలా చక్కగా అన్యోన్యంగా ఉంటుంది. దంపతుల మధ్య మంచి అనుకూలత కనపడుతోంది. బంధుమిత్రుల సమాగమనం కనపడుతోంది. శుభకార్యాలు చేస్తారు. ఆర్థిక పరంగా మీకు చక్కని అనుకూలత ఉంది. ఆర్థిక ధనలాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే యోగం ఉంది. ఆర్థికంగా స్థిరత, అంటే గతంలో ఆర్థిక స్థిరత్వం లేని వాళ్ళకి, ఉద్యోగం లేని వాళ్ళకి, డబ్బు పరంగా ఇబ్బందులు పడ్డ వారికి ఈ రోజుతో ఆ సమస్య తీరిపోతుంది. ఈ రాశిలో ఉండే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా విద్యార్థుల దగ్గర నుంచి వ్యవసాయదారులు, వాణిజ్య వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్త వాళ్ళు, ఇట్లాగా ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా అనుకూలమైన కాలం కాబట్టి మీరు ఏ కొత్త ప్రయత్నాలు చేయాలన్నా చక్కగా చేసుకోవచ్చు. ఈ రాశిలో ఉండే పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. దానితో పాటుగా పరిహారంగా మీరు గణపతిని పూజించి స్వామివారికి గరికమాల, చెరుకు ముక్క, బెల్లాన్ని నైవేద్యంగా కనుక ఇచ్చినట్టయితే ఏ చిన్నపాటి ఒడిదుడుకులున్నా లేదంటే అడ్డంకులు ఉన్నా అవి తీరిపోయే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి పరిహారాలు, ఫలితాలు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి వ్యాపారస్తులకు చక్కని అనువైన కాలం అనమాట. ఈరోజు మీరు కొత్త వ్యాపారాలు చేయాలన్నా లేదా విస్తరించాలన్నా, బ్రాంచెస్ పెట్టుకోవాలన్నా, వ్యాపారవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు, వాణిజ్య రంగం వారికి కూడా ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. మీరు అంటే రియల్ ఎస్టేట్ రంగం వారు కావచ్చు, మార్కెటింగ్ రంగం వారు కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా అనువైన సమయము. మీరు ఏ వెంచర్లు వేసుకోవాలన్నా, కొత్తగా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, కొత్త వ్యాపారాలు విస్తరించుకోవాలన్నా ఈ రోజు చాలా చక్కని సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. ఖర్చులు ఎక్కువగా కనిపించే అవకాశం ఈ రోజు ఉంది. అనవసరమైన ఖర్చులు కూడా మీకు ఖర్చుల్లాగా అవసరంగా కనపడతాయి కాబట్టి బేరీజు వేసుకుని ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆర్థికంగా మీకు సమతుల్యంగా ఉంటుంది. అంటే ఎటు ఎక్కువగాను కాదు, ఇటు తక్కువగాను కాదు, ఈ రోజుకి సరిపడా అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా ప్రత్యేకమైన గుర్తింపులు కానీ, ప్రత్యేకమైన ఆహా అనుకోదగ్గ ఫలితాలేమీ ఉద్యోగస్తులకు లేవు. ఈ రోజు ఈ రంగంలో ఉన్న వాళ్ళందరికీ సామాన్యంగా ఉంటుందే తప్ప గొప్పగా ఏది అనిపించదు. మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్నా ఈ రోజుని వదిలేయండి. ఒక వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు వీళ్ళకి మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉంది. మిగతా వాళ్లకు సామాన్యంగా ఉంది కాబట్టి ఏ కొత్త ప్రయత్నాలు చేయకండి. సంతానం కోసం కానీ లేదా వివాహం కోసం కానీ ఎటువంటి ప్రయత్నాలు ఈ రోజైతే చేయకండి. మరుసటి సమయానికి వాయిదా వేసుకోండి. అయితే మీరు పరిహారంగా శివ పార్వతులను పూజించాలి.
అంటే అర్ధనారీశ్వరుని అనుకోండి, శివపార్వతులని అనుకోండి. శివపార్వతులను మీరు ఈరోజు పూజిస్తూ తెల్లని పుష్పాలుతో ఈ పూజను చేసుకోవాలి. తెల్లని పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి. పెట్టుకుని మీ యొక్క సంకల్పాన్ని, మీ యొక్క కష్టాన్ని స్వామివారి ముందు విన్నవించుకుంటే అవి తగ్గే అవకాశము, తీరే అవకాశం కనపడుతోంది. ఈ పరిహారాన్ని పాటించుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారము కూడా. నమస్తే అండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఆరోగ్యంలో కొంత ఒడిదుడుకులు కనపడతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మీకు అనుకోని సంఘటనలు, అనుకోని శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. కుటుంబంలో చర్చల వల్ల మనశ్శాంతి తప్ప ఇంకా ఏ అవకాశం అయితే కనపడదు. కాబట్టి ప్రత్యేకమైన చర్చలు కానీ, ప్రత్యేకమైన కీలకమైన నిర్ణయాలు కానీ కుటుంబంతో ఈ రోజైతే నిర్ణయాలు తీసుకోకండి. అది శిరోవేదనే తప్ప ఒక కొలిక్కైతే రావడం అయితే జరగదు. ఈ రాశిలో ఉండే స్త్రీలు కానీ, పురుషులు కానీ అన్ని రంగాల వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాకపోతే ఒక వాహనాన్ని కానీ, గృహాన్ని కానీ కొనే అవకాశము ఈరోజు మీ రాశి వారికి కనపడుతోంది. కాబట్టి ఆ దిశగా మీరు ఏమైనా ప్రయత్నాలు చేయాలనుకుంటే చేసుకోండి. విద్యార్థులకు కూడా మిశ్రమ ఫలితాలు, అంటే ఆశించినంత ర్యాంకులు రాకపోవడం కానీ, లేదా మీరు అనుకున్న కాలేజీలో సీట్ రాకపోవడం కానీ అలా కనిపిస్తోంది. కాబట్టి మీరు నిరాశ పడకండి. ఈ ఒక్కరోజే కదా, తదుపరికి మీరు ప్రయత్నం చేస్తే మంచి జరిగే అవకాశం కనపడుతోంది. అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలు కానీ, పురుషులు కానీ మిశ్రమంగా ఉంది. కాబట్టి మీరు చెయ్యవలసిన పరిహారము ఏంటంటే, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి 5 ప్రదక్షిణాలతో పాటు దేవాలయంలో కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా చదవండి. ఒకసారైనా, 2 సార్లైనా మీ శక్తి కొద్దీ, అంటే తప్పనిసరిగా 3 సార్లు అయితే చదవాలి. ఇంకా మాకు అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు కనీసం ఒక్కసారైనా మీ నోటితో కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. ఏవైనా సమస్యలు ఉంటే, అంటే మనకి తెలియని, మనం సాల్వ్ చేయలేని సమస్యలు ఉంటే కనుక ఆ స్వామివారే చూసుకుంటారు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము కూడా. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి నూతన బాధ్యతలు స్వీకరించే అవకాశం కనబడుతోంది. అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా, రాజకీయ రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, వ్యాపారము, పారిశ్రామికవేత్తలు, ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా మీ బాధ్యతలకు మించి కొత్త బాధ్యతలు మీ నెత్తిన పడే అవకాశం కనపడుతోంది. ఆర్థిక పరంగా, అంటే డబ్బు పరంగా, ఆర్థికంగా నష్టాలను చవి చూసే అవకాశం కనపడుతోంది. అది వ్యాపారవేత్తలకు కానీ, పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి కానీ, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టినా, లేదా షేర్ మార్కెట్లో పెట్టినా, లేదా ఇంకా ఏ రకంగా మీరు పెట్టుబడులు పెట్టిన వాళ్ళైనా సరే ఈరోజు నష్టాన్ని చవి చూసేటట్టుగా కనపడుతోంది. తరువాత దీర్ఘకాలానికి, అంటే ఈరోజు గతంలో పెట్టిన వాటికి ఈరోజు నష్టాలు వస్తాయి. ఇప్పుడు ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక దీర్ఘకాలికంగా, లాంగ్ టర్మ్లో మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ధైర్యం చేసి అట్లాంటి పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే పెట్టండి. అవి ఇప్పుడు వచ్చే అవకాశం లేదు, ఎప్పుడో లాంగ్ టర్మ్లో మీకు లాభాలు తెచ్చిపెడుతుంది. అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్ళకి, ప్రత్యేకించి రాజకీయ రంగం వాళ్ళకి చెప్పదగిన సూచన ఏంటంటే, మీరు గతంలో ఏవైనా ఒప్పందాలు కానీ, లేదా సమస్యలను పరిష్కరిస్తారు అని మాటలు ఇవ్వడం కానీ చేసినట్టయితే కనుక అవి మీరు ఈరోజు తీర్చినట్టయితే వాటి యొక్క పర్యవసానం, వాటి యొక్క మేలు మీకు ఉత్తర మీ పదవుల్లో కనబడుతుంది. అధిష్టానం మెప్పు పొందే అవకాశం కనబడుతోంది. కొత్తగా రాజకీయ రంగంలో వద్దాము అని అనుకున్న వాళ్ళు ఈ రోజైతే ప్రయత్నం చేయకండి, గెలిచే అవకాశం అయితే లేదు. సంతాన పరంగా కావాల్సిన వాళ్ళు ఈ రోజు ప్రయత్నం చేసుకోండి. వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు చేసినా ఈ రోజు ఫలించే అవకాశం ఉంది. దానితో పాటుగా చంద్రుడికి, మహాలక్ష్మి అమ్మవారికి, కుబేర సహిత లక్ష్మి అమ్మవారికి కనుక పూజ చేసినట్టయితే, ఆ పటానికి పచ్చని పువ్వులు కనుక పెట్టినట్టయితే కనుక ధనపరమైన అడ్డంకులు కానీ, బ్లాకేజెస్ కానీ ఏవైనా ఉంటే కనుక ఈరోజు తీరిపోతాయి. ఆ పూజ పరిహారం కానీ, ఆ పూజ కానీ మీరు పొద్దున పూట చేసినట్టయితేనే ఫలితం ఉంటుంది. లేదా సాయంత్రం చేద్దాము అని అనుకున్న వాళ్ళు పొద్దున్నంతా ఉపాహారం చేసి, అంటే ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసిన తర్వాత తినేటట్టయితే కనుక మంచి ఫలితాలని పొందుకోవచ్చు. అంటే ఎలాంటి అమ్మవారు అంటే, కుబేరుడితో సహితంగా ఉన్న లక్ష్మీ అమ్మవారి పటానికి పూజ చేసినట్టయితే కనుక
ధనం విషయంలో చింతపడే అవకాశం లేదు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. నమస్తే.